హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పద్మావతి వంకదారు. బాగున్నారా అందరూ? ఈరోజు రెసిపీ గోంగూర రైస్ అండి. ఓకే, గోంగూర తెలియని ఆంధ్ర వాళ్ళు ఎవరు ఉండరు. గోంగూర చాలా రిచ్ లీఫీ వెజిటబుల్ ఇన్ సెన్స్ ఆఫ్ విటమిన్స్ ఏ, బి అండ్ సి విటమిన్స్ దీనిలో సమృద్ధిగా ఉంటాయి. దానివల్ల మన హెల్త్కి చాలా లాభాలు ఉంటాయి. ఓకే, ఈ విధంగా ముందు గోంగూరని కడిగి శుభ్రం చేసుకొని ఒలుచుకొని పెట్టుకోవాలి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇది చూడండి, కొంచెం మసాలా దినుసులు చెక్క, లవంగం, యాలక, షాజీరా తీసుకున్నాను. ఆనియన్స్ 2 పెద్ద వాటిని బాగా కట్ చేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయ చీలికలు, అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం, అండ్ పనీర్ కూడా రోస్ట్ చేసుకున్నట్టుగా వేగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇకపోతే గోంగూర శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని ఉంచాం కదా. గోంగూరలో మనకి చాలా మంచి పోషకాలు ఉంటాయండి. ఇది టేస్ట్ చేయడం వల్ల మనకి ఎంతో ప్లెజర్ ఉంటుంది. చూడండి, ఫస్ట్ ఒక ప్యాన్లో నేను నెయ్యి వేసుకొని హీట్ చేసుకున్నాను. కొంచెం ఆయిల్, నెయ్యి 2 వేసుకోవచ్చు. వేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత మన పోపు సామాన్లు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు లైట్గా వేసుకొని మనం ముందుగా చెప్పుకున్న మసాలా దినుసులు కూడా వేగించి రెడీ చేసుకున్నాం. ఓకే, తాలింపు ఇలా వేసుకోవాలి. గోంగూరలో డయాబెటిక్స్ వాళ్ళకు కూడా మంచి జరిగే గుణాలు ఉన్నాయండి. దానివల్ల ఇన్సులిన్ ఉత్పత్తి అవి వాళ్ళకి చాలా మంచిది హెల్త్కి. ఓకే, చూడండి, ఇదిగో మసాలా దినుసులు కూడా వేసాను. లైట్గా మసాలా వేసుకొని లైట్గా పోపు ఇలా రెడీ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి చీలికలు, అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని వేగించుకోవాలి. ఇవన్నీ వేగేటప్పటికి కొంచెం జీడిపప్పు మన టేస్ట్కి అనుగుణంగా, ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ. ఇందులో పన్నీర్ కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం జీడిపప్పు వేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇవన్నీ ఎగిపోయిన తర్వాత కడిగి ఆరబెట్టుకున్న గోంగూరని కూడా ఇందులో పెట్టేసేయాలి. వేగిపోయిందండి తాలింపు. ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు అన్నీ వేసుకొని వేగించుకోవాలి. గోంగూరలో విటమిన్ ఏ ఉండడం వల్ల అది మన కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. పేచీకటి రాకుండా కాపాడుతుందంట. చూడండి, ఉప్పు కూడా వేసాను. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా చాలా ఉన్నాయండి. అది మన హెల్త్కి చాలా తోడ్పడుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు గోంగూరని ఎక్కువ తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుందంట. తాలింపు వేగిపోయిందండి. ఇప్పుడు గోంగూర పెట్టేస్తున్నాను. ఇలా కొంచెం కలిపినట్టుగా చేసేసి మూత పెడితే గోంగూర ఊరికే మగ్గిపోతుంది. ఈలోపు మనం పక్కన రైస్ కూడా కుక్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ గోంగూర మగ్గిపోయిన వెంటనే మనము రైస్, పన్నీరు అన్నీ వేసి కలిపేసుకుంటే మన గోంగూర రైస్ రెడీగా ఉంటుందండి. చూసారా, ఊరికే ఎగిపోతుందండి గోంగూర. ఫ్రెష్ లీఫీ వెజిటబుల్ తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ కూల్ వింటర్లో మనం ఇలా స్పైసీగా గోంగూర రైస్ తినటం వల్ల చాలా ఆనందం పొందవచ్చు. చూడండి, గోంగూర మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఆ కుక్డ్ రైస్ ఏదైతే రెడీ చేసుకున్నామో అది ఇందులో వేసేసి కలుపుకోవాలి. మగ్గిపోయింది గోంగూర. రైస్ వేసి కలిపేసుకోవచ్చు. అలాగే మన పన్నీర్ ముక్కలు, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి కదా రెడీగా, అవి కూడా ఇందులో వేసి కలిపేసుకోవాలి. ఫైనల్గా కొంచెం మనము టేస్ట్కి అనుగుణంగా చూసుకొని ఉప్పు, పసుపు, కారం, ఎర్రకారం కూడా మీరు కలర్ యాడ్ చేయాలి రైస్కి అనుకుంటే మాత్రం పసుపు, కారం కొంచెం లైట్గా వేసుకోండి. చూడండి, ఇక్కడ నేను ఉప్పు తగ్గింది కొంచెం వేసాను. పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి కలిపాను. అంతే, మన గోంగూర రైస్ క్షణాల్లో రెడీ అయిపోతుందండి. ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పైన వేసుకుంటే అందంగా ఉంటుంది. తినేటప్పుడు టేస్ట్కి నోటికి తగులుతూ ఉంటాయి అన్నమాట. కొంచెం పక్కన ఉంచుకోండి. ప్లేట్లో సర్వ్ చేసినప్పుడు కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన వేస్తే ఇంకా అట్రాక్టివ్గా కనపడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ రైస్ని ఫ్లేమ్ ఆపేసి మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం.
మీకు దగ్గరగా చూపించాలని ఇలా తీస్తున్నాను. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరూరేలా ఉంది కదా. త్వరగా ప్లేట్లో సర్వ్ చేసేసి టేస్ట్ చేసేయండి. గోంగూర పచ్చడి, గోంగూర పులుసు కూర ఇవన్నీ రెగ్యులర్గా మనం రైస్లోకి చేసుకుంటాం. అలా కాకుండా ఫ్రైడ్ రైస్ లాగా, రైస్ కిచిడి అనుకోండి, ఏ పేరైనా ఇవ్వండి, ఇలా గోంగూర రైస్ని ప్లేట్లో సర్వ్ చేసి చూపించండి. అందరికీ నచ్చుతుంది, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. ఓకే, ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకునేటప్పుడు ఆనియన్స్ పైన వేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మళ్ళీ బెల్ ఐకాన్ క్లిక్ చేయక్కర్లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.